హాయ్ అండి, వెల్కమ్ టు మధురం. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళైతే నేను ఎంతో ఎమ్మీ టేస్టీ గాజర్ హల్వా అయితే ప్రిపేర్ చేశానండి. గాజర్ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఈ సీజన్లో బాగా దొరుకుతుంది కదా గాజర్. సీజన్లో దొరికే వాటిని మనము తినాలి, ఎందుకంటే అందులో ఉండే ప్రోటీన్ విటమిన్స్ అనేవి మన బాడీకి అందుతాయి. కాబట్టి ఇదిగోండి, గాజర్ని ఈ విధంగా ఫుడ్ ప్రాసెసర్లో వేసి నేను చాప్ చేసుకొని తీసుకున్నాను. తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో బటర్ వేసుకొని, బటర్ కరిగిన తర్వాత ఈ విధంగా చాప్ చేసి ఉంచుకున్న ఈ గాజర్ని కొద్దిగా ఫ్రై చేసుకొని, తర్వాత అందులో షుగర్, ఒక 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకొని వీటిని కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా బటర్ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ గాజర్ని. అప్పుడు మనకి థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది, బాగుంటుంది, ప్యాన్కి అతుక్కోకుండా. తర్వాత ఈ విధంగా నేను ఇంకో ప్యాన్ తీసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేయించుకోవడానికి కొద్దిగా బటర్ తీసుకున్నాను. బటర్లో డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేయించుకొని ఈలోపు పక్కనే గాజర్ కూడా మంచిగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము ముందుగా వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ యాడ్ చేసుకొని చక్కగా సర్వ్ చేసుకోవచ్చండి. చాలా ఎమ్మీ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇది మరీ రన్నీ లిక్విడ్ కన్సిస్టెన్సీ కాకుండా, అలాగే మొత్తం గుజ్జు అయిపోయేలాగా కాకుండా, ఈ విధంగా మంచిగా గాజరు మనకి చక్కగా తింటుంటే ఆ నోటికి తగులుతూ బాగా ఈ విధంగా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా సర్వ్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ముందుగానే వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని యాడ్